హాయ్ అండి. హాయ్ అండి. కొడాలి నాని గారి మీద ఇంకా రూమర్స్ వస్తున్నాయంటున్నాయి. ఆయన హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని, ఇంకా ఆయన భయపడుతున్నాడు అన్నాడని, అరెస్ట్కి భయపడే గుండెపోటని నాటకాలు ఆడుతున్నారని అన్నారు కదా, మీకేమనిపిస్తుంది? అది బాధాకర విషయం అండి. ఒక మనిషి హెల్త్ బాగోనప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి మాట్లాడేముంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయకరంగా ఎన్నో విమర్శలు చేసి ఉండొచ్చు. ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. 20 సార్లు ఎమ్మెల్యే చేశాడు గుడివాడికి. 20 సార్లు అంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఆయన. అంటే 4 సార్లు నెగ్గాడు. ఇప్పుడు మంచివాడు కాకపోతే ఒకసారితోనే ఓడిస్తాడు కదా. అంటే 20 సార్లు నెగ్గాడంటే ఎంత సేవ చేసి ఉంటాడు గుడివాడి ప్రజలకి. ఆలోచించాలి కదా. ట్రోల్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు రాజకీయకరంగా ఎన్నో విమర్శలు చేస్తారు, వీళ్ళనగా వాళ్ళని అది కామన్. ఇప్పుడు ఒకళ్ళు విమర్శ చేసినప్పుడు తను కూడా కౌంటర్ ఇచ్చేవాడు, కొంచెం ఘాటుగా ఇచ్చేవాడు. దాంట్లో తప్పేముంది? దాని గురించి ఒక మనిషిని ఇంతలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. హెల్త్ బాగాలేదు పాపం ఆయనకి. ఇక్కడ సెట్ అవ్వదంటే మళ్ళీ ఇక్కడ ముంబై తీసుకెళ్ళారు. ఆల్రెడీ ఎవరో డాక్టర్ మన్మోహన్ సింగ్కి చేసిన ఆపరేషన్ అయినా ఈయనతో ఇప్పుడు చేస్తున్నారు. రేపే మార్నింగ్ జరుగుద్ది అంటున్నారు కదా ఆపరేషన్. అంటే ఆయన అరెస్ట్ తప్పించుకోవడానికి ఎలా చేస్తున్నారని అనడానికి మీరు నమ్ముతున్నారు అసలు? అంటే మీకు ఎలా చెప్పాలి, వచ్చే ఎన్ని నెలలు అవుతుంది కుటుంబ ప్రభుత్వం అరెస్ట్కి భయపడే వాళ్ళు? అంటే వచ్చిన నెలలోనే వెళ్ళిపోవాలి కదా, వేరే కంట్రీ వెళ్ళిపోవాలి కదా. వచ్చిన నెలలోనే ఏదో ఒక వీసా పెట్టుకుని ఇంకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఏదో కంట్రీలో పర్మనెంట్ వీసా తెచ్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? అంటే భయపడేవాడైతే ఎన్ని నెలలు అవుతుంది కుటుంబ ప్రభుత్వం వచ్చి. అంటే ఒక మనిషి మీద విమర్శ చేయడం కరెక్ట్ కదా నా ఒపీనియన్. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. హెల్త్ బాగుండి యాక్టివ్గా ఉన్నప్పుడు చేసినా పర్వాలేదు విమర్శలు. ఎందుకంటే వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు, అది కామన్. కానీ ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కదా పాపం, సీరియస్గానే ఉండబట్టే కదా తీసుకెళ్ళారు వాళ్ళు. సో అంటే నిజంగా హెల్త్ బాగున్నప్పుడు కూడా ఇలా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటారు. ఇప్పుడు ఆయన మరీ దారుణంగా నాకు కొన్ని బాధ వేసింది. 20 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, ఎంతో సేవ చేసిన వ్యక్తిని చచ్చిపోవాలని కొంతమంది. ఏంటి ఆ ట్రోల్స్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు యాక్టివ్గా లేనప్పుడు, ఇప్పుడు మనిషి యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నప్పుడు చెయ్యాలి, తప్పులేదు. మరీ దారుణంగా యాక్టివ్గా లేనప్పుడు కూడా విమర్శ చేయటం కరెక్ట్ కాదు. ఆయన విమర్శించేటప్పుడు చాలా దారుణంగానే విమర్శించేవారు కదా, లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. మరి వాటిని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు వాళ్ళు విమర్శించారు, వీళ్ళు కూడా విమర్శించారు కదా అవతల పార్టీ వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక మనిషి విమర్శిస్తున్నాడంటే వీళ్ళు విమర్శించకుండా ఆయన కూడా విమర్శించడు కదా. చెప్పండి, ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఎవరన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు దెబ్బలాడేటప్పుడు సరైన సంయుజ్యం ఉంటేనే కదా మనం కూడా వెళ్ళేది. ఇప్పుడు ఆయన యాక్టివ్గా అయిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసుకోండి విమర్శలో, లేకపోతే చట్టపరంగా ఏం చేసుకుంటారో అప్పుడు చట్టపరంగా చేసుకోండి. కొన్ని మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు, నా ఒపీనియన్. అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన హాస్పిటల్ నిజంగా ఇక్కడ ఉండేవాడు అంటారు. మొన్న కూడా భయపడే వ్యక్తి అయితే మరి మొన్న కూడా మీడియాకి అప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీడియాలో ఎలా ఇచ్చాడు ఆన్సర్ మీరు చూసారా? భయపడిన వ్యక్తి భయమైనా కనిపించింది ఆయనలో. సో ఆయన భయపడే వ్యక్తి కాదంటారు. అంటే వచ్చాక వీళ్ళందరికీ సరైన సమాధానం ఉంటుంది అంటారా? సరైన సమాధానం అంటే మనిషి స్లో అయిపోతారు కదా. ఎంతో ఇప్పుడు ఆపరేషన్లు అంటే ఎన్ని బైపాస్ చేస్తున్నారు. మనిషి ఖచ్చితంగా నాకు తెలిసి రెస్ట్గా పరిమితం అవుతాడేమో 1 year దాకా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనకి అంత తీవ్రంగా ఉండబట్టే ఆయన ముంబై తీసుకెళ్ళారు. సో అంటే ఇంకా మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఏమన్నా 11 నెలలు ఏమన్నా గ్రోత్ ఏమైనా చూపించిందా? గ్రోత్ ఏం కనిపించలేదు కదండి 11 నెలలు. ఏం చేశారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ ఏంటంటే పోర్ట్స్ డెవలప్ చేయాలి కదా. పోర్ట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత అంత అలా ఏమీ స్పీడ్గా లేవు. మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ కానీ మనకి ఆల్రెడీ విమానయాన శాఖ మినిస్ట్రీ ఇచ్చారు సెంట్రల్. ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చేయాలి. స్లోగా ఉందని నా ఒపీనియన్. అలా ఉంది. అంటే స్లోగా అవుతుందంటారా? స్లో అవుతుంది. అంటే ప్రజల్లో ఎలా ఉందంటారు? వ్యతిరేకత వస్తుందంటారా? లేదు అసలు లేదు, ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం అన్నారా? లేదండి, ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీరు ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది. అది ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏదన్నా జెన్యూనిటీ అన్నది వస్తుంది బయటికి. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా వాయిస్ ఇస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి కేసులు పెట్టేయడం, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మెయిన్ కేసులు అరాచకాలు. పాపం నిన్న మొన్న రాప్తాల్లో ఒక ఆయన్ని చంపేశారు వైఎస్ఆర్సీపీ ఆయన. ఎందుకు? ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవాలి, మాటలు ఉండాలి.
వర్క్ చేసి చూపించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించాలి. ఇలా కక్ష కట్టడం కరెక్ట్ కాదు కదా అని నా ఒపీనియన్. అంటే పథకాలన్నీ వచ్చినాయి అంటారా లేదంటారా? ఏ పథకాలు వచ్చినాయి మీకే తెలియాలి. ఏ పథకాలు వచ్చినాయి మీరు చెప్పండి. ఒక ఫంక్షన్ తప్పితే ఏ పథకం ఇచ్చారు చెప్పండి. మామూలుగా ఫ్రీ బస్ అన్నారు, లేదు. సూపర్ 6 అన్నారు, ఏమున్నాయి సూపర్ 6లో చెప్పండి. 18,000 నెలకి ఒంటరి ఇంటికాడ ఉండే మహిళలకి తోత్పాయంగా 1,800 1,500 ఇస్తానన్నారు. ఇంకోటి ఏంటి అమ్మఒడి పొదురు, ఇంకోటి ఏదో పెట్టారు కదా, తల్లికి వందనం ఇచ్చారా? అదే లోకేష్ స్పీచ్ను మనం మాట్లాడుతూ రికార్డ్ చేయొద్దని కార్యకర్తల సమావేశం ఇది, మీరు రికార్డ్ చేయకండి, రికార్డ్ చేస్తే ట్రోల్ చేస్తారని భయపడ్డారని చెప్పేసి అన్నారు. అది ఏంటంటారు? లోకేష్ అసలు రికార్డింగ్ చేయొద్దు అంటున్నారు వీడియోలు, భయపడ్డారని చేయొద్దంటే భయపడతామని కాదు. లోకేష్ గారు కూడా ఇదివరకులా కాకపోయినా ఇప్పుడు కొంచెం మాట బాగానే మాట్లాడుతున్నారు కదా. ఇదివరకు అదే ట్రోల్స్ అయ్యేవి, ఇప్పుడు బాగానే ఆయన ఎవరైనా రాజకీయాల్లో రికార్డింగ్ ఎందుకు చేయొద్దు అంటున్నాడు ఆయన? అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా రికార్డింగ్ చేయకపోతే. అదే అంటున్నాను, మరి ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా. ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓపెన్గా ఉండాలి. రికార్డింగ్ చేయొద్దు, అది ఇంటర్నల్ మీటింగ్ అన్నప్పుడు ఏమో వాళ్ళ పార్టీకి సంబంధించి ఇంటర్నల్ మీటింగ్స్ ఉన్నాయి. ఏ పార్టీకైనా కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి, అప్పుడు రికార్డ్ చేయకూడదు. వాళ్ళకి ఏవో ఉంటాయి. లోకేష్ కొంచెం ఎదిగారంటారా నాయకుడిగా ఎదిగాడు, కానీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చరిష్మా లోకేష్ గారికి రాలేదు. చంద్రబాబు గారు వారసుడు అంటే ఎవరిని అనుకోవచ్చు అంటారు ఇంక మరి? అది మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు వారసుడు అంటే ఇప్పుడు మళ్ళీ పార్టీకి స్ట్రాంగ్ చరిష్మా కావాలంటే ఎన్టీఆర్ అనా? ఈ స్థాయి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ రావాలి. ఎన్టీఆర్. ఓకే, థ్యాంక్ యూ.